ఒకే వీక్లో ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ కలుస్తున్నాం. కానీ మీరు స్టిల్ ఆ ఎనర్జీతోనే వస్తున్నారు, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మీ ఎంకరేజ్మెంటే మాకు మాకు కూడా ఎంకరేజ్మెంటే. అండ్ మొన్న మూవీ చూసాం. అండ్ నేను కూడా ఫస్ట్ టైమే చూసానండి. ఇప్పుడు వరకు డబ్బింగ్లో కూడా కొంచెం ఇక్కడ అక్కడ చూస్తుంటాం. బట్ ఫుల్ ఆర్ఆర్తో ఎడిటింగ్లో అదంతా చేశాక వి ఆల్సో సో. అండ్ నిజం చెప్పాలంటే నేను చాలా క్రిటికల్గా ఉంటా. అంటే క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది నా ఫిల్మ్స్ అయినా కూడా. నేను చాలా చాలా ఓకే ఎలా ఉంటుంది అని ఆ విజన్తో చూస్తాను. అండ్ ఐ థింక్ వివ్ డన్ అ ప్రిటీ గుడ్ జాబ్ అండి. ఐ థింక్ ఇఫ్ యూ హ్యావ్ ద ఛాన్స్ అండ్ మీరు సపోర్ట్ చేయాలనుకుంటే మీరు ఒక్కసారి మూవీ చూడండి. ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్ టు యాడ్, ఐ థింక్ దిస్ సినిమా, రాజ్ కుమార్ అన్న, జీవన్ అన్న, వంశీ, you are the spark of this film. You guys have really like can we just give them a big clap? Thank you so much, guys. And Murli sir, thank you for believing in us. Thank you for having the patience. Amar garu, Venu garu, Bobby garu, ఇంకా డబుల్ పేషెన్స్ ఉంది అనుకుంటాను మీకు, మోర్ దెన్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇట్స్ నాట్ ఈజీ అండి. we are still having hope that we're going to have a really good next week, full week. Looking at the theaters filling fast, it's giving us a lot of hope. So please, hoping that you will support us inka. And thank you so much, Ani. Thank you Krishna, thank you Arjun garu, thank you to all the other actors, Mayank, Soumya, Yogi Babu garu, Brahmanandam sir, meeru asalu big fans andi, forever fan girl forever. And yes, thank you so much everyone. Naresh, over to you. అండ్ వన్ మోర్ స్పెషల్ థ్యాంక్స్ టు ద ఫరీ అబ్దుల్లా అండి. సినిమా గురించి ప్రాణం పెట్టేసింది. ర్యాప్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. మరి అది ఎందుకు ముందుకు వెళ్ళట్లేదో నాకు అర్థం కావట్లేదు. బట్ సినిమాలో మేమందరం ఉన్నా కానీ లేడీస్ ఆల్వేస్ ఫస్ట్. ఫరియా ఉంది కాబట్టి మేమందరం హ్యాపీగా ఉన్నాం. అంటే షీ ఎంకరేజ్డ్ ఎ లాట్. ఫుల్ ప్రమోషన్స్ కానీ సినిమాలో కానీ అందరికీ సపోర్ట్. ఎప్పుడు ముందుండి నడిపిస్తుందో ఇంకా లేదో డైలాగ్ ఉంది కదా. సో అట్లా ఫరియా గారు మా అందరికి ఒక రైట్ హ్యాండ్. మరి ర్యాప్ షూట్కి ఎందుకు రాలేదు పిలిస్తే? అంటే ర్యాప్ షూట్లో నాకు పాడడం రాదు, మాకు రాదు, మేము వెళ్ళాం కదా సపోర్ట్ చేయడానికి ఫరియా. అంటే నేను ఆ రోజు షూట్లో ఉన్నా. నిజంగా షూట్లో లేవు నువ్వు. బాబా శశాంక్ డైరెక్టర్, డివివి దానయ్య గారు వాళ్ళ డాటర్ ఫస్ట్ సినిమా అదే రోజు షూట్ అవుతుందండి. ఓపెన్గా మీడియా ముంగట చెప్తున్నాను, ఆ రోజు 9:30 దాకా వదలలేదు నన్ను వాళ్ళు. లేదు మీరు చూసి రిగ్రెట్ అయ్యారు కదా, అది చాలు, అది చాలు. చాలా ఫీల్ అయ్యానండి నేను. సినిమా ఆ పాటలో లేను, ఆనందంగా ఉంది. బట్ 100% ఫరియా గారికి ర్యాప్ సాంగ్లో నెక్స్ట్ ఫ్రీగా చేస్తాను. మీరు పాడుతున్నా అన్నారు ఇప్పుడు, ఫుల్ వాడేసుకుంటాను. మీ వాయిస్తో అసలు ముందుకెళ్ళట్లేదు అన్నారు. ఒక లైన్ మీరు పాడండి ఆ ర్యాప్ని. ఆ ర్యాప్ మీరు ఒక్కసారి. ఎస్ యా. నీకు తెలీదు కాబట్టి నీకు చెప్తా, నాతో పెట్టుకోకు, చెప్పకు తెరకంత పాపిరెడ్డి పేరు అదే ఒక కదరా. होना है सो होता देखो, नहीं हो रहा तो खतरा नहीं हो रहा. ఇక్కడ ఒరిజినల్ సినిమా, ఇక్కడ డబ్బింగ్ సినిమాలా ఉంది. సో వెరీ హారబుల్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓవర్ టు నరేష్ అగస్త్య గారు. సరే జీవన్ నుంచుంటే అని అంతేనా అండి? వంశీ గారితో మొదలు పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఊరికే అలా మీరు ట్రెండింగ్ స్టార్ ఇవ్వాలి రేపు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ, ఏం మాట్లాడితే అక్కడ మైక్ తీసుకుంటే ఫుల్ ట్రెండ్ అవుతూ ఉంది. ఇలాంటి ట్రెండింగ్ స్టార్, ఇలాంటి అమేజింగ్ దిష్టి చుక్క స్టార్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఆయన దిష్టి కొడుతున్నారు ఆయన పర్ఫార్మెన్స్కి అని ఆయనే ఫిక్స్ అయ్యి దిష్టి చుక్క, మరి అది దిష్టి చుక్క లాలేదు, అది మొత్తం ఆ సైజు పెట్టుకొని వచ్చారు మీరైతే. యా, రావట్లేదండి, మాట రావట్లేదు ఆయన గురించి మాట్లాడడానికి. అది దాన్ని వేరే రకంగా కూడా అంటుంటారు. ఆయన కేసు కూడా వేయచ్చు, దానికి కొన్ని సెక్షన్స్ కూడా ఉంటాయి.
మాట్లాడండి మీరు. ఇట్లనే కొంచెం ఫిజికల్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంటాడు షూటింగ్లో, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చాలా ఇబ్బంది, నాకే చూసేదానికి అలా ఇబ్బందిగా ఉంది. మరి జీవన్ ఉన్నాడు ఈరోజు షూట్లో అని అడుగుతుంటా, గజం దూరంలో ఉంటున్నారా ఏంటి ఆయనకి? ఉంటే ఆ రోజు షూట్ స్కిప్ చేయడానికి ట్రై చేస్తుంటా. కానీ మీకు కూడా అలవాటు అయిపోయినట్టుంది, ఇన్ని కుర్చీలు ఉండగా మీరు ఆయన పక్కనే వచ్చి కూర్చున్నారు. లేదు, నా పక్కన ఆయన కూర్చున్నాడు వచ్చి. ఏంటండి ఇది? మీరు ఫన్ చేస్తారు అనుకుంటే మీరు ఇలా విలనిజం చేస్తున్నారు ఏంటిది? ఒక్కళ్ళే అడిగాను, ఆల్రెడీ చెప్పారుగా. ఇప్పుడు మీ వాయిస్ కూడా పక్కకు పెట్టారు మైక్ ఇవ్వకపోతే. మైక్ ఇంకోటి ఇవ్వచ్చు కదా, ప్రజల వద్దకే పాలనలా మీరు తేవచ్చు కదా. మీరు ఆ మాత్రం సాయం చేయలేరా? అంతగానో మ్యాన్ హ్యాండిల్ చేస్తుంటే మిమ్మల్ని మీరు మైక్ హ్యాండిల్ చేయలేరా? చిచ్చి నా పంచుని వాళ్ళు పొద్దున్నే ఏమైంది. జీవన్ గారు చెప్పండి గీత గారు. మీరు పక్క వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేసే జీవిస్తున్నారు అని చెప్తున్నారు జీవన్ గారు. అంటే వంశీ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఏమైనా చేయొచ్చు. నేను వేరే వాళ్ళని కొడితే ఊరుకుంటారా? సరే, కొట్టినప్పుడల్లా ఒక ఉంగరం ఇస్తానని ప్రామిస్ చేయండి, పర్లేదు, కొంచెం గట్టి కొట్టిన. తీసుకో. అదే ఏంటి కొంప తీసి సెట్ డిపార్ట్మెంట్ ఏంటి అంత ఈజీగా ఇచ్చారు? ఒరిజినల్ 24 క్యారెట్ 22 క్యారెట్స్ బంగారం ఇక్కడ. ఫరియా వెంటనే అలిగారు నాకేమి ఇవ్వలేదా అని. ఆ చైన్ టూ ఫరియా గారు అయితే డైరెక్ట్ మెడకేసుకోవాలి మా ఉంగరాన్ని. నేను తీస్తే మళ్ళీ ఇవ్వాలనిపించదు నాకు, అది ప్రాబ్లం. అబ్బా, ఇంత జాలి దయా హృదయం. వడ్డానం చేయించు, వడ్డానంలా వస్తుంది ఈ చైన్ మీకు, తర్వాత ఇవ్వండిలే పర్లేదు. ఫరియా ఏంటి ఆయనతో ఉన్న సమస్య? జీవన్ గారి సమస్యలు పరిష్కారాలు. ఆయనకున్న సమస్య ఆయనకు చాలా సమస్యలు ఉన్నాయేమో, అవన్నీ మనకు అనవసరం, కానీ మీకు తెలిసిన సమస్య చెప్పండి. ఎవరు అంత ధైర్యంగా ఓపెన్ గా చెప్పలేరు, భయపడుతూ ఉంటారు. అన్ని చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయండి మీకు? కొంచెం హృదయం ఎక్కువ పెద్దది ఉంది. హార్ట్ ఇస్ టూ బిగ్. హృదయం ఎక్కువగా పెద్దగా ఉంది. ఘర్షణ సినిమా చూసొచ్చింది. హృదయం ఎక్కడున్నది కాదు, హృదయం పెద్దగున్నది. హృదయం ఎక్కువ ఉన్నది. ఓకే, ఎవరి చుట్టూ తిరుగుతుంది ఈ సెట్ లో మీది హృదయం? మీ చుట్టూ అంటే చెప్పు తీసి కొడతారు కదా. చచ్చా, కెమెరాలు ఉన్నాయి. అవునా? బట్ జీవన్ గారు అద్భుతం, థ్యాంక్ యూ సో మచ్. మీరు నా చుట్టూ. అండ్ గీతా బా కసిరెడ్డి గారు కసిగా ఏదో చెప్తున్నారు మీ గురించి. ఆడు చాలా కసి మీద ఉన్నాడు ఆడు, జాగ్రత్త. అండ్ నైస్ అండి, చాలా రోజుల తర్వాత నేను మిమ్మల్ని కలుస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. మీరు కూడా ఇట్లా రెగ్యులర్గా ఈవెంట్స్లో చేస్తూ ఉంటే, పార్టిసిపేట్ చేస్తూ ఉంటే, చాలామంది మీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. నేనే పెద్ద ఫ్యాన్ మీకు, అది ఫరియా అబ్దుల్లా కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. అభిమానం ఓన్లీ మైక్ లో చెప్తున్నారు కానీ చైన్ ఇచ్చో ఉంగరం ఇచ్చో చెప్తే బాగుంటుందని ఈసారి నుంచి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయింది గీతా భగత్ కి వంశీకి. ఎందుకలేదండి మీకు? లేదండి, నేనే సింగిల్ గా ఉండిపోదాం అనుకుంటున్నాను. సల్మాన్ ఖాన్ గారిని, ఒక ప్రభాస్ గారిని. నేను సింగిలే. ప్రసాద్ ల్యాబ్ లో ఉన్నంతసేపే కదా. కాదు, ఇది ఫస్ట్ టైం సింగిల్ అండి. అది ఫస్ట్ టైం అండి. నా జీవితంలో ఫస్ట్ టైం మీలాంటి వాళ్ళు ప్రపోజ్ చేయడం వల్ల అప్పటి నుంచి డిసైడ్ అయ్యా సింగిల్ గా ఉందాము అని. ఎంగేజ్మెంట్ కి యాక్చువల్లీ 2 రింగులు ఉంటాయి, కానీ ఒకే రింగ్ ఫస్ట్ టైం మార్చుకోవడం నేను ఇప్పుడే చూసా. అదే ఆయనకి 2 వేలకు పట్టింది, నేను 3 వేలకు పెట్టుకోవాలి ఆ రింగ్ ని. మీరు ఫరియా గారి గురించి చెప్పండి. మీ గురించి ఆవిడ చెప్పమలేదు, ఆవిడ గురించి మిమ్మల్ని చెప్పమన్నా. ఆఖరికి శవాన్ని ఎలా సెట్ చేద్దాం అనుకున్నారండి డబ్బుల కోసం మీరు? అసలు ఎలా? అది ఎవరు చెప్పారు? నరేష్ గారి వల్లనా జరిగింది అది? డబ్బు గురించి అండి. డబ్బు? నేను ఇంకా సినిమా చూడలే. మీరు ఇంకా సినిమా చూడలేదా? సినిమాలు చేసిన వాళ్ళు సినిమాలు చూడరు, సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చిన యాంకర్లు మాత్రం రోజు వెళ్ళి చూడండి, పొద్దున్నే సక్సెస్ మీట్ ఉందని చెప్తున్నారు. మీరు ఎలాగుందో చెప్తేనే కదండి మేము ఓకే యా మనం కొట్టేమని హ్యాపీగా చెప్తాం. బాగుంది, ఏదో ఒకసారి చెప్పండి. ఓకే యా, సేమ్. ఓకే యా. అయితే మీరు చూసారా? చూసాను. లాస్ట్ ఫస్ట్ 15 మినిట్స్. లాస్ట్ లో ఏమొస్తుంది? ఆ శవాన్ని మార్చారు అంతే కదా. లాస్ట్ లో ఎండ్ టైటిల్స్ వస్తాయండి. మీరు చూసాను అంటున్నారు, ఇంకేం చెప్తాం మేము. బా, ఇలాంటి టైమింగ్ అసలు ఎలా అండి? మీకు టైం బాగుంది అందుకే మీది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం
హీరోతో మాట్లాడ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఫైనల్గా మీరు చెప్పండి. హీరోని మాట్లాడనివ్వరా అండి మీరు? హీరో గారి గురించే, హీరో గారికి ప్రెషర్ ఎక్కువ పెడితే స్టెప్ వేస్తాడు. అదే కొంచెం ఏదో పెట్టండి ఒక్కసారి స్టెప్, కొంచెం ప్రెషర్ పెట్టండి. పొద్దున్నే మా కుక్కర్లోంచి వస్తూనే ఉంది ఎలాగో. మా మమ్మీ పెట్టి లేపేసింది నన్ను ఆల్రెడీ. కమాన్ నరేష్, కమాన్ ఏంటి? కమాన్ మీరు ఫీల్ అవ్వండి నేను పెట్టకపోయినా. కమాన్ లెట్స్ గో. ఎస్ కావాలంటే ఆయన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఇస్తారు. No. ఎస్ గుండె ఆడినా గుండె ఆగినా చాలా బాగా చేస్తాడు. మీ బ్యాడ్ లక్ చేయట్లే ఇప్పుడు, ప్రెషర్ పెట్టట్లే మీరు. లేదండి, అది కెమెరాల ముందు కాదు, ఫ్రెండ్స్ క్లోజ్ సర్కిల్ ఉన్నప్పుడు ఏ కెమెరాలు వెనక్కి తిప్పండి కావాలంటే. ఒక్క స్టెప్ మీరు లేదు. ఒక రీక్రియేట్ మీరేంటి చిన్న step. పెట్టు. ఇప్పుడు అవ్వదు ఇంకా. పర్య గారు వెంటనే సరే వేదిక మీద మనం ఖచ్చితంగా చేయాలి ప్రామిస్. గీత మీద ప్రమాణం చేసి గీత మీద ఒకసారి ఆ స్టెప్ మీరు ఏమైనా ట్రై చేస్తా. వద్దులేండి, అలాంటివి ఆరోగ్యానికి హానికరం. సో ప్రమాణం చెప్పండి. మీరు అలా మరీ అలా నేను బాగుంటుంటాను కానీ మీరు అలా ఆగిపోకండి మాట్లాడండి. అయ్యో చెప్పండి. లేదు, ఇటు చూసి చెప్పనా చెప్పండి. బట్ కంగ్రాచులేషన్స్, ఆఫ్ కోర్స్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ యు ఆర్. సో Thank గుడ్ లక్. you. ఇలానే Thank you so much ఇంకా అండి. మంచి మంచి సినిమాలు చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డెఫినెట్ గా. Fire. మీరు నిజంగా మూవీ చూసారా? ఎందుకు అంత డౌట్ వస్తుంది? అంటే శవాలు అన్నారు, అది ఫస్ట్ హాఫ్ లో కదా. ఎండింగ్ ఏమవుతుంది అంటే శవాలు చేంజింగ్ అన్నారు కదా. అరే శవాల మీద సినిమా తీసినప్పుడు శవాలు ఉంటాయి కదండి, అంటే దాంతోనే కదా అవ్వాలి Okay. లెక్క ప్రకారం. ఇప్పుడు Done, మీకు done, అర్థమైంది కదా నేను చూసానని. సో థ్యాంక్ యూ సో మచ్.